ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి కుటుంబాలుగా, సంఘముగా నేను ఆరాధించటకు, స్తుతించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా నేను మహింపచ్చుటకును, నీ వాక్యం చేత బలపరచబట్టుకును, యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలం సమీపించుటకు దేవా మీరు కృప చూపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని మీ కృపల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి అనుగ్రహింపబడిన వాక్య భాగాన్ని మార్చి చదువుకుందాం. చివరి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించుదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుట కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. దేవుడి వాక్యాన్ని మనం విడికిలో దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. యోగ్యమైన రీతిలో నీ బలం సమీపించుటకు మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. రైట్, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు బలను ఈరోజు సమీపించేటువంటి క్రమంలో దానికి అనుబంధంగా మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యము ఏదైతే ఉందో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 13వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనము ధ్యానం చేసుకొని ప్రభు బలను సమీపించడానికి మనం సిద్ధపరచుకుందాం. మా ప్రొఫెసర్ గారు ఉండేవాడు డిఏ కార్సన్ అని, చాలా టెక్స్ట్ బుక్స్ రాశాడు ఆయన ఒక మాటను, ఒక స్టేట్మెంట్, there are millions of professing believers who at some point entered into a shallow commitment to Christianity. అంటే ప్రపంచంలో కొన్ని లక్షల మంది విశ్వాసులు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఏదో ఒక సమయంలో దేవునితో వారు చేసుకున్నటువంటి ఒడంబడిక, ఆ మాటకొస్తే పైన చేసినటువంటి ఆ యొక్క సమర్పణతో క్రైస్తవ్యంలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. బట్ హూ ఇఫ్ పుష్డ్, ఒకవేళ గనక వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడి వారిని గనక కార్నర్ చేయటానికి ప్రయత్నం చేస్తే, వుడ్ బి ఫోర్స్ టు అడ్మిట్,
వారి జీవితాల్లో వారు ఒక విషయాన్ని ఒప్పుకుంటారు. ఏంటి ఆ విషయం అనేటువంటిది కనుక గమనిస్తే, దే డు నాట్ లవ్ హోలీనెస్. పరిశుద్ధత అంటే వారికి ఇష్టం లేదు. దే డు నాట్ ప్రే. ప్రార్థన అనేటువంటిది వాళ్ళ జీవితంలో రెగ్యులర్ గా ఉండదు. దే డు నాట్ హేట్ సిన్. పాపాన్ని వాళ్ళు అసహించుకునేవారుగా ఉండరు. డు నాట్ వాక్ హంబ్లీ విత్ గాడ్. దేవునితో నడిచే అనుభవం చాలా మందికి ఉండదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ప్రపంచంలో చాలా మంది కూడా క్రైస్తవ్యం అనేటువంటి పేరు మీద చలామణి అయిపోతా ఉన్నారు. వాళ్ళు రక్షించబడిన వారా? ఎస్, రక్షించబడిన వారు అయి ఉండొచ్చు. కానీ వారు చేసుకున్నటువంటి దేవునితో ఆ ఒడంబడిక లేదంటే ఆ సమర్పణ అనేటువంటిది అది లోతుల్లోకి వెళ్ళి చేసుకునేటువంటి సమర్పణ కాదు. ఇది పైన చేసుకునేటువంటి సమర్పణ. అందుకనే వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయ జీవితం పట్ల అవగాహన లేకుండానే బ్రతికేస్తా ఉన్నారు. దేవునితో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో ఏమంటారు లోతుగా ఉండేటువంటి ఆ సంబంధము లేకుండానే, లేదంటే సరైనటువంటి ఏమంటారు పరిశుద్ధత లేకుండా, పాపం విషయంలో ఆ నెగ్లిజెన్స్ కానీ, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా, దేవుని ఎదుట తగ్గించుకొని నడవకుండా, ఇటువంటి విషయాలు చాలా సర్వసాధారణంగా నేటి క్రైస్తవ్యంలో చలామణి అయిపోతున్నారు. పేరుకు మట్టికి ఆదివారాలు మనం మందిరాలకు వస్తున్నాం, పేరుకు మట్టికి మనము చర్చ్ లో మనం యాక్టివ్ గా ఉంటున్నాం. కానీ హృదయ అంతరంగాలలో దేవునితో ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేకుండానే, దేవునితో సరైనటువంటి క్రమములో నడవకుండానే మన జీవిత కాలాలు ముగించబడతా ఉంటున్నాయి. అటువంటి డేంజర్ లోనే కొరింథు సంఘము కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కొరింథు సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది పౌలు చేతనే. ఎందుకంటే పౌలు చేసినటువంటి 3 మిషనరీ జర్నీస్ లో, మొదటి మిషనరీ జర్నీలో ఆయన గలతీయ ప్రాంతాల్లో 1 సంవత్సరం పాటు సంచరించాడు. తర్వాత రెండో మిషనరీ జర్నీలో ఆయన కొరింథులో దాదాపు 1.5 సంవత్సరం పాటు ఆయన నివాసం ఉండి అక్కడ సువార్తను చెప్పి, అక్కడ సంఘము ప్రారంభించబడే విషయంలో గాని, సంఘము కట్టబడే విషయంలో గాని ఆయన చేసినటువంటి పని మనం గమనించవచ్చు. ఆ తర్వాత మనం గమనిస్తే ఆయన ఈ కొరింథు సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలను ఉద్దేశిస్తా ఆయన 2 పత్రికలు రాయటం జరిగింది. సో ఆ 2 పత్రికల్లో కూడా పౌలు గారు కొరింథు సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ని ఆయన హైలైట్ చేస్తాడు. వారి మధ్యలో ఉన్నటువంటి సెక్షువల్ ఇమ్మోరాలిటీ కావచ్చు, లేదంటే గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విషయంలో వారికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కావచ్చు, లేదంటే విగ్రహాలకు అర్పించే వాటి విషయంలో వారికి ఉన్నటువంటి ప్రశ్నలు కావచ్చు. ఈ రకమైనటువంటి చాలా ఏమంటారు ప్రశ్నలు, చాలా సందేహాలు, లేదంటే చాలా సమస్యలు ఆ కొరింథు సంఘంలో ఉన్నాయి కదా. చర్చకున్నటువంటి మేజర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఒక కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి? 4 ఉన్నారనుకోండి అమ్మా, హీనపక్షంలో 4 సమస్యలు, అవునా కదా? భర్త ఒక పెద్ద ప్రాబ్లము, భార్య ఒక పెద్ద ప్రాబ్లము, పిల్లలు 2 ఉంటే 2 ఒకే ప్రాబ్లం అనుకున్నాం. అంటే ఒక ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయి? కనీసం రోజు 4 వేగాల. అదే మనం చర్చ్కి వచ్చామనుకోండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? అవునా? 100 మంది ఉన్నారనుకోండి, అంటే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి? సో 400 ప్రాబ్లమ్స్. సో అందుకని సంఘాన్ని అని దేని పిలుస్తారంటే సమస్యలు ఉందనే సంఘాన్ని అంటారు. కాబట్టి సంఘంలో సమస్య ఉంటే మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. అమ్మో గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ అతీతమైందేం కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? కాకపోతే సమస్యలు మీకు తెలియదుగా, మాకు తెలుస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి దెర్ ఈస్ నో చర్చ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం.
సో కొరింథీ సంఘంలో కూడా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ పౌలు గారు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. దీనిలో ప్రధానంగా ఈ చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పత్రికల్ని కంక్లూడ్ చేస్తూ ఒక విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించాడు. ఏంటి ఆ విషయం అంటే ఎగ్జామినింగ్ అవర్ సెల్స్, మనల్ని మనం పరీక్షించుకోవటం. ఆ మాటకొస్తే ఈ అధ్యాయంలో చాలా సార్లు ఆ మాట రిపీట్ చేయబట్టం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈరోజు మనం ప్రభు బలను సమీపించేటప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకోకుండా ప్రభు బలలో చేయవేయటం అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎగ్జామినింగ్ అవర్ ఓన్ లైఫ్. సోక్రటీస్ ఒక మాట అన్నాడు, ద అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఏ జీవితం అయితే పరీక్షకు లోను కాదో ఆ జీవితము జీవించడానికి యోగ్యత లేదు. ఎందుకంటే పరీక్షలు అనేటువంటివి లైఫ్ లో చాలా ప్రధానమైనవి. చెప్పండి, మనకి ఎన్ని రకాల టెస్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎల్కేజీలో అడ్మిషన్తో, ఎల్కేజీ కాదమ్మా ఇప్పుడు ఏమైంది, నర్సరీలో అడ్మిషన్ కూడా టెస్టులు ఇస్తున్నారు, అవునా కదా? అంటే ఇప్పుడు టెస్టింగ్ అనేటువంటిది ఎక్కడ ఏ లెవెల్లో స్టార్ట్ అవుతా ఉంది? మన ప్రైమరీ ఎడ్యుకేషన్ తోనే దేర్ ఈస్ లాట్ ఆఫ్ టెస్టింగ్. ఇంకా అక్కడ నుండి టెస్టింగ్లు పెరుగుతూనే ఉంటాయి మనకి కదా. 10th క్లాస్కి వస్తే ఎగ్జామినేషన్. ఆ రోజుల్లో మాకు 7th క్లాస్ కూడా ఉండేది, ఇప్పుడు అది తీసి పడేశారు కదా. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక లెవెల్ ఆఫ్ టెస్టింగ్, తర్వాత ఎంసెట్, ఐఐటి లేదంటే ఎంబీబీఎస్ ఒక లెవెల్ ఆఫ్ టెస్టింగ్, లేదంటే తర్వాత యూనివర్సిటీస్కి వెళ్తే ఒక లెవెల్ ఆఫ్ టెస్టింగ్. ఈ రకంగా మనం గమనిస్తే సెక్యులర్ లైఫ్ లో టెస్టింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. టెస్టింగ్ ఉండాలని కూడా మనం కోరుకుంటాం. కారణం ఏంటంటే ఒకవేళ మనల్ని ట్రీట్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే మన ఇల్లు కట్టే వాళ్ళు కావచ్చు, మీరు ఏ ఫీల్డ్ మీరు తీసుకున్నా కానీ ఆ ఫీల్డ్ లో నిష్ణాతులు ఎప్పుడవుతారు వాళ్ళు? వెన్ దే ఆర్ టెస్టెడ్ మోర్. అందుకనే మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అందుకే మనకి టెస్టింగ్ అనేటువంటిది చాలా రెగ్యులర్ బేసిస్ లో ఉంటుంది. కారణం ఏంటంటే ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ గనక మన జీవితాల్లో రావాలంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేటువంటిది ఉండాలి. మరి ఒకవేళ సెక్యులర్ గా టెస్టింగ్ అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనప్పుడు మరి ఆత్మీయ జీవితాల్లో టెస్ట్లు వద్దా? మన ఆత్మీయ జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటాం కదా. ఈరోజు ప్రభు బల అనేటువంటిది ఒక టెస్టింగ్ లాంటిది. అదే గనక ఒకవేళ ఈరోజు ఎగ్జామినేషన్ ఉందనుకోండి అమ్మా, నిన్న ఈ నెల నుండి ఆలోచిస్తారు దేని గురించి. ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. మైండ్ అంతా దేని మీద ఉంటుంది? బల విషయంలో ఎంతమంది ఆలోచించాం మనం ఈరోజు? బలకి బల అనేటువంటిది నీ స్పిరిచువల్ లైఫ్ లో దిస్ ఎ టెస్టింగ్ టైం. కానీ అదేంటో మనకు అర్థం కాదు. కానీ దీన్ని చాలా క్యాజువల్ గా మనం తీసుకుంటాం, చాలా అలవాటుగా మనం తీసుకుంటాం. పౌలు గారు ఇక్కడ టెస్టింగ్ గురించే మాట్లాడుతున్నాడు. నో, జీవితం అనేటువంటిది టెస్ట్ చేయబడాలి. ఆ మాటకొస్తే పౌలు గారు యాక్చువల్ గా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అరే అబ్బాయి, మీరందరూ నన్ను బాగానే టెస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే చర్చిలో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి అమ్మా, 100 మంది కళ్ళు ఎవరి మీద ఉంటాయి? చెప్పండి అమ్మా, పర్లేదు, మీరు మొహమాట పడక్కల. అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? అసలు ఈ పాస్ట్ గారు ఈ చర్చిని ఎట్లా నడిపిస్తాడు, అవునా? సింగింగ్ టీంలో ఎవరిని పెడతాడు, లీడింగ్ ఎవరికి ఇస్తాడు, లీడర్షిప్ బైబిల్ స్టడీస్ ఎవరు తీసుకుంటారు? ఇదిగో పాస్ట్ గారు అమెరికా వెళ్తున్నా అంట, ఏం చేస్తాడో? 2 నెలలు వెళ్ళాల్సినంత అవసరం ఉందా ఆయనకి? సో ఇప్పుడు అందరి ప్రశ్నలు, అందరి కళ్ళు చర్చ్కి వచ్చినప్పుడు ఎవరి మీద ఉంటాయి? మంచిదే, అది తప్పేం కాదు. ఎందుకంటే పాస్ట్ గారిని టెస్ట్ చేయాల్సిందే.
పాస్టర్ గారిని గమనించుకోవాల్సిందే, పాస్టర్ గారి జీవితాన్ని టెస్ట్ చేయాల్సిందే. అయితే మరి మీ జీవితాలను ఎవరు టెస్ట్ చేస్తారు? నా మాట మీకు అర్థమవుతుందా? సో టెస్టింగ్ అనేటువంటిది రెండు పక్కలా ఉంటుంది. టెస్టింగ్ ఒకరికే కాదు. మీరు ఇక్కడికి వచ్చింది పాస్టర్ గారిని చూడటానికి కాదు, లేదంటే ఎవరినో చూడటానికి కాదు. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే వాక్యం వింటా ఉంటాం, కానీ ఎవరి కోసం వాక్యం వింటా ఉంటాం? మన కోసమా? అందుకే టెస్టింగ్ జరగట్లే. వాక్యం పక్కనోడి కోసం వింటా ఉంటాం. అరే ఈ పాయింట్ వాడికి కరెక్ట్గా సెట్ అవుతుందిరా. ఇంకే పాయింట్ నాదేది, మీకే తెలియాలి ఆ పాయింట్. అరే ఈ పాయింట్ చెప్పినప్పుడు ఆ వ్యక్తి రాలేదురా, వచ్చి ఉంటే బాగుండేది. సో ఆబ్వియస్ గా వాక్యం అనేటువంటి టెస్టింగ్ ఎవరికి వెళ్తా ఉంటది? మీరు పాస్టర్ గాని టెస్ట్ చేస్తూ ఉంటారు, పక్కన టెస్ట్ చేస్తూ ఉంటారు. మరి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునేది ఎప్పుడమ్మా? అవునా కాదా? ఎందుకు మనం వాక్యం వింటున్నాం? ఎందుకు సంఘానికి వస్తున్నాం? ఎవరినో టెస్ట్ చేయటానికి కాదు, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి. పౌలు గారు ఆ మాటకొస్తే, కొరింథీ సంఘాన్ని ఆయన ప్రారంభించాడు. కొరింథీ సంఘంలో 1.5 సంవత్సరం పాటు పనిచేశాడు. ఆ కొరింథీ సంఘంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఆయన అడ్రస్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు పౌలు యొక్క జీవితాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అందుకనే మీరు ఈ 13వ అధ్యాయానికి ముందు 2 అధ్యాయాలు కనుక చూస్తే, పౌలు తనకున్నటువంటి ఆథెంటిసిటీ కానీ, తనకున్నటువంటి అథారిటీ కానీ, లేదంటే తన లైఫ్ లో తాను తీసుకున్నటువంటి కమిట్మెంట్స్ ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఇవి నా జీవితం, ఇది నా కమిట్మెంట్, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పని. 13వ అధ్యాయంకి వచ్చి అంటున్నాడు, ఇప్పుడు మీ సంగతి చెప్పండి. కారణం ఏంటంటే, పాస్టర్ గారు బాగుంటే సంఘం బాగుంటుంది అనుకోమాకండి. ఇది ఎటువంటి సంబంధం తెలుసా? మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. చాలా మంది టీచర్స్ ఉన్నారు. ఒక క్లాస్లో మంచి మార్క్ రావాలంటే ఒక టీచర్ పనిచేస్తే సరిపోతా? ఒక స్టూడెంట్ పనిచేస్తే సరిపోతా? ఉదాహరణకి క్లాస్లో అందరికీ మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి అమ్మా, అప్పుడు ఎవరిని అడుగుతారు? ఏమండి టీచర్ గారు ఎవరండి, చాలా చక్కగా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అంటారా అనరా? అలానే టీచర్ గారు మంచివాడు అన్నంత మాత్రం చేత కుదరదు, క్లాస్లో గనక ఆ రిజల్ట్ కనపడకపోతే. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎవరికి ఉంటుంది చెప్పండి? పిల్లలకి ఉంటుంది, టీచర్స్ కూడా ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకెంత టెన్షన్ ఉంటుందో ఆ టీచర్స్ కూడా. కారణం ఏంటి? ఇది ఒక్కళ్ళ మీద ఉండేటువంటి బాధ్యత కాదు. ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. సో టీచర్కు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్టూడెంట్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇద్దరు కూడా తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్తిస్తేనే రిజల్ట్ అనేటువంటిది మంచిగా ఉంటుంది. అలానే సంఘము తన బాధ్యతను నిర్వర్తించాలి, కాపరి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఈ రెండు జరిగితేనే సంఘము అభివృద్ధి చెందినట్లుగా మనం గమనించాలి. ఒట్టి పాస్టర్ గారు టీచ్ చేసినంత మాత్రం చేత బాగుంది అని అనుకోమాకండి. అంటిల్ మీ లైఫ్స్ గనక ఆ టీచింగ్ తో ప్రభావితం చేయబడకపోతే రిజల్ట్ రాదు. కాబట్టి ఇక్కడ పరస్పరము ఏం చేయాలా? అది సంఘమైనా అది వ్యవస్థ అయినా ఇద్దరు కూడా బాధ్యత వహించాల్సిందే. మీరు 100 కళ్ళతో సేవకుని చూడటం అనేటువంటిది ఎట్లాగైతే మీరు, లేదంటే ఇతరులు చూడటానికి మీరు ప్రయాసపడతా ఉంటారో, కనీసం ఒక కన్నుతో మీ జీవితంలో మీరు తొంగి చూసుకోండి. దట్ హ్యాస్ టు హ్యాపెన్. బీ కేర్ఫుల్. ఇది ఇద్దరి బాధ్యత. రేపొద్దున దేవుడు
ఇద్దరిని నుంచోబెడతాడు. ఎవరిని నుంచోబెడతాడు? ఆ గ్రేస్ బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు ఎవరంటే ముందుకు రండి అంటాడు. ముందు వస్తాను, నిలబడతాను. ఆ తర్వాత గ్రేస్ బ్యాప్టిస్ట్ మెంబర్స్ అందరు రండి అంటాడు. అంటే పరలోకంకి వెళ్ళిన మెంబర్సే, మిగతా వాళ్ళు నరకంలోకి వెళ్ళి నేనేం చేయలేను. ఎందుకంటే ప్రతి వారం సువార్త చెప్తున్నాను. అంగీకరిస్తే మీరు పరలోకానికి వెళ్తారు, అంగీకరించకపోతే నరకానికి వెళ్ళిపోవటమే. అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మన గ్రేస్ బ్యాప్టిస్ట్ మెంబర్స్ అని చెప్పి దేవుడేమి ఎక్స్ట్రా కన్సిడరేషన్ ఏమి ఇవ్వడు. సో ఆబ్వియస్గా ఇద్దరిని నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఏం చేస్తాడు? ఆ పాస్టర్ గారు మీరేం పని చేశారో అడుగుతాడు. అడుగుతాడు. ఆ తర్వాత ఎవరిని అడుగుతాడు? అమ్మ సంఘం మీరేం చేశారు అడుగుతాడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది అవుతుంది? పౌలు గారు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. కొరింథీయులారా, నా ఆథెంటిసిటీని మీరు ప్రశ్నిస్తున్నారు, మంచిదే. నా యొక్క అపోస్తలత్వాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మంచిదే. ఆ మాటకు వస్తే చాలా మంది పౌలుని తప్పట్టిన వాళ్ళు ఉన్నారు. అదే ఆశ్చర్యం. పౌలు ఎవరు? దేవుని వాక్యం రాసినటువంటి వాడు. అంటే దాని అర్థం ఏంటమ్మా? ఆ మాట మీకు అర్థమవుతుందా? నోబడీ ఈజ్ అబౌవ్ క్రిటిసిజం. యేసు ప్రభువుని క్రిటిసైజ్ చేశారు, అపోస్తలుని కూడా క్రిటిసైజ్ చేశారు. సో మనం అతీతులేం కాదు, సేవకులుగా కానీ సంఘాలుగా కానీ. సో ఇక్కడ పౌలు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ తీసుకొస్తా ఉన్నాడు. ఎస్, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి రైట్, ఇవి నా క్రెడెన్షియల్స్. 2 అధ్యాయాల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? మీ దగ్గరికి వద్దాం, సంఘం దగ్గరికి వద్దాం. ప్రతివాడు మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుంటున్నారా? ఎందుకంటే సంఘం యొక్క ఎదుగుదల కేవలం సేవకుని మీద ఆధారపడదు. ఇద్దరు కూడా పరస్పరము ఆ బాధ్యతను కనుక నిర్వర్తించకపోతే, అంటే సేవకుడు ఎంత రోషముగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో, సంఘస్థులు కూడా అదే రోషముతో, అదే ఎగ్జామినేషన్తో దేవుని సన్నిధిలో కనపడాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. కాబట్టి దేవుడు మనందరికీ అప్పగించినటువంటి బాధ్యత సువార్త ప్రకటన అనేటువంటి బాధ్యత. ఈ సువార్త ప్రకటన అనేటువంటి బాధ్యతలో, లేదంటే దేవుని శిష్యులుగా ఈ లోకంలో జీవించేటువంటి క్రమంలో పరస్పరము ఏ రకంగా మనం జీవిస్తా ఉన్నాం, ఏ రకంగా మన జీవితాలు మనం పరీక్షించుకుంటున్నాం, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? ఆ స్పిరిచువల్ టెస్టింగ్ అనేటువంటిది మన జీవితాల్లో గనక రెగ్యులర్ బేసిస్ లో గనక లేకపోతే, యూ కెనాట్ ఎక్సెల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎగ్జామినేషన్ కి సరిగ్గా నువ్వు సిద్ధపడకపోతే నీకు ర్యాంక్ రాదు, నీకు పర్సంటేజ్ రాదు. ఎగ్జామినేషన్ కనుక నువ్వు లైట్ తీసుకుంటే నువ్వు కెరీర్లో నువ్వు ఎక్సెల్ అవ్వవు. అందుకనే మనకి ఎగ్జామినేషన్ కి హార్డ్ వర్క్ గురించి ఎవరు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే మనం అందరము కూడా ఎక్సెల్ అవడానికి ప్రయత్నం చేస్తాం, హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటి? జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలి. నిజమే, అది ఫిజికల్ గా. మరి స్పిరిచువల్ గా ఏది? ఆ ఎగ్జామ్ ఏది? స్పిరిచువల్ గా టెస్టింగ్ ఏది? స్పిరిచువల్ గా ఆ మెచ్యూరిటీ ఏది? ఆ గ్రోత్ ఏది? మరి ఒకవేళ స్పిరిచువల్ గా గనక మనం ఎగ్జామినేషన్ విషయంలో లైట్ తీసుకుంటే రేపు దేవుని ముందు మనం ఎట్లా నిలబడతాం? దేవునికి మనం ఏ లెక్క అప్పగిస్తాం? సో ఈ ప్రాసెస్ లో నేనంటాను, ఎగ్జామినేషన్ ని సీరియస్ గా తీసుకోండి, క్యాజువల్ గా తీసుకోవద్దు. ఆ మాటకు వస్తేనమ్మా ఇంకో సంగతి చెప్తానేనండి. లోకంలో ఎగ్జామినేషన్ క్యాజువల్ గా తీసుకున్నా పర్లే. ఎందుకంటే ఉద్యోగం రాకపోతే జీవితం అయిపోదు, ఎగ్జామినేషన్ ఫెయిల్ అయితే జీవితం అయిపోదు. కానీ
నీ ఆత్మీయ జీవితం గనక ఫెయిల్ అయితే నిత్యత్వంలో ఆ ఫెయిల్యూరు వెంటాడుతుంది, జాగ్రత్త. సో ఏది మోర్ సీరియస్ గా తీసుకోవాలి మనం? నీ ఎనర్జీ దేనికోసం ఉపయోగిస్తావు? ఏమా మీరు సెక్యులర్ గా చూడండి, ఎంతమంది వాళ్ళ సాక్ష్యాలు మీరు వినండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు చూడండి. ఏమండి మేము ఈ క్లాస్లో ఫెయిల్ అయ్యామండి, కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారు? ఉన్నారా లేదా? అంటే అర్థం ఏంటి? సెక్యులర్ గా నువ్వు ఒకవేళ నువ్వు స్టడీస్ లో ఎక్సెల్ అవ్వకపోయినా, ఒకవేళ ఎగ్జామినేషన్ లో నీకు మంచి మార్కులు రాబోయినా మునిగిపోయేదేం లేదు. ఏదో ఒక లెవెల్లో నీ జీవితం ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంకి వచ్చేటప్పటికి దానికి ఇటర్నల్ రిపర్కేషన్స్ ఉన్నాయి, జాగ్రత్త. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు నీ నిత్యత్వాన్ని అవి శాసిస్తాయి, జాగ్రత్త. ఒకవేళ దేవుని కొరకు గనక నువ్వు నిర్ణయం తీసుకోకపోతే నరకానికి వెళ్ళటం అనేటువంటి ఇట్స్ నాట్ ఎన్ సింపుల్ అఫైర్, ఇట్స్ ఎ సీరియస్ అఫైర్. బీ కేర్ఫుల్. లేదంటే ప్రభుని ధరించి ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవించేటప్పుడు ఆ స్పిరిచువల్ ఎక్సలెన్స్ అనేటువంటి దానికి దేవుడు ఇటర్నిటీలో దాన్ని ఆయన గుర్తించబోతా ఉంటున్నాడు. ఇట్స్ ఎ సీరియస్ అఫైర్. మరి దీన్ని గనక మనం నిర్లక్ష్యం చేస్తే, ఇటువంటి ఆత్మీయ స్థితిని గనక మనం పట్టించుకోకపోతే ఎంత డేంజర్ లో మనం ఉంటాం. అరే మన టైము, మన ఎనర్జీ, మన రిసోర్సెస్ అన్ని కేవలము ఈ భౌతికమైన జీవితానికి ఖర్చు చేసి ఆత్మీయ జీవితంలో గనక గుండు సున్నాతో నిలబడితే ఎంత ప్రమాదం. జాగ్రత్త, సీరియస్ గా తీసుకోండి. నేనంటాను, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఫిజికల్ లైఫ్. మీరు అదే విషయాల మీద నిలవండి, మీ పిల్లలు కూడా ఏ విషయాలు నేర్పించండి. ఈవెన్ యువర్ చిల్డ్రన్ షుడ్ బి స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ఫిజికల్ గా వారి స్థితిలో లేకపోయినా పర్వాలేదు, కంగారు పడక్కర్లేదు. దేవుడు ఎవరైనా పోషిస్తాడు, దేవుడు ఎవరైనా నడిపిస్తాడు. కానీ ఆత్మీయ జీవితంలో మనం గనక స్ట్రాంగ్ గా లేకపోతే దానివల్ల చాలా రిపర్కేషన్స్ ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలేనా? మళ్ళా రండి టీచర్స్ దగ్గరికి వద్దాం. టీచర్స్ చేతులు ఏముంటాయి చెప్పండి? స్టూడెంట్స్ కి వదిలేసిన తర్వాత టీచర్ యొక్క పిక్చర్ ఏం కనబడతా ఉంటుంది? ఈ టీచర్ భలే టీచ్ చేస్తాడండి, అసలు సబ్జెక్ట్ భలే అర్థమవుతుంది అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు? చూడండి కుట్టేస్తాడండి, బెత్తముతో కుట్టేస్తా ఉంటాడు. సో ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, నన్ను ఎట్లా రమ్మంటారు? ఆయన అపోస్తలుడు కదా, అపోస్తలుడుగా సేవకులుగా మాకు అధికారం లేదు, బెత్తంతో వచ్చే అధికారం. కానీ ఆయన అపోస్తలుడు గనక హీ హెస్ కంప్లీట్ అథారిటీ, అపోస్టాలిక్ అథారిటీలో హీ కెన్ కమ్ విత్ ఎ స్టిక్. సో చెప్పండి, ఆత్మీయ జీవితాల్లో మీరు టెస్ట్ చేసుకుంటారా? నన్ను బెత్తంతో రమ్మంటారా? టీచర్స్ బెత్తంతో ఎందుకు కొడతారు చెప్పండి అమ్మా? ఎదగడానికేనా? సో మార్క్స్ రావడానికేనా? ఎక్సెల్ అవడానికేనా? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, మీరు ఆత్మీయ జీవితాల్లో ఎదుగుతారా? ఆత్మీయ జీవితాల్లో మీరు ఎక్సెల్ అవుతారా? లేదంటే నన్ను బెత్తం తీసుకొని రమ్మంటారా? సో చాయిస్ ఏం చెప్పండి? బెత్తముతో రమ్మంటారా, లేదంటే ప్రేమతోనూ సాత్వికముతోనూ మీ దగ్గరికి రమ్మంటారా? ఈదర్ వే ఐ వాంట్ టు హోల్డ్ యూ అకౌంటబుల్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అది పౌలు చెప్పేటువంటి మాట. ఆత్మీయ జీవితాల్లో ఈ బాధ్యత ఉండాలి. ఆత్మీయమైనటువంటి అసైన్మెంట్స్ సీరియస్ గా తీసుకోవాలి. స్పిరిచువల్ లైఫ్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి.
అందుకనే పౌలు అంటున్నాడు, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. అంటే 2 సార్లు ఆల్రెడీ వచ్చాడు, ఇప్పుడు 3వసారి రావటానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. ఇది ఆయన మాట్లాడేది లీగల్ లాంగ్వేజ్, కోర్ట్ లాంగ్వేజ్. ఇది ధర్మశాస్త్రంలో వారికి ఉన్నటువంటి సిస్టమ్. అది ఏంటి ఆ సిస్టము? ఒక విషయాన్ని దృఢపరచాలంటే 2-3 సాక్షుల యొక్క సమక్షంలో దాన్ని దృఢపరచాలి. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు నేను అకౌంటబిలిటీతో వస్తున్నాను. ఏంటి అకౌంటబిలిటీ? మీ స్పిరిచువల్ లైఫ్ విషయంలో 2-3 సాక్షులు నిలబెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఆర్ యు రెడీ ఫర్ దాట్? అంటే అర్థం ఏంటంటే, మీరు చక్కగా చెప్తే మాట వింటారా, మిమ్మల్ని కోర్టుకు లాగమంటారా? అంటే ఇది ఆత్మీయమైన కోర్టు, ఫిజికల్ కోర్టు అనుకోమాకండి. ఈదర్ వే అకౌంటబిలిటీ ఈజ్ సీరియస్, డోంట్ టేక్ ఇట్ లైట్. ఎట్లా పడదని తీసుకోమాకండి ఆత్మీయ జీవితాన్ని. సో నన్ను సాత్వికంతో రమ్మంటారా, లేదంటే 2-3 సాక్షులు తీసుకొని కోర్టులో నిలబెట్టమంటారా? అటువంటి లాంగ్వేజ్ పౌలు గారు వాడుతా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు ఆయన. అది ఎవరికైనా, సేవకులకైనా లైఫ్ ని ఎగ్జామిన్ చేసుకోవాల్సిందే, విశ్వాసులు కూడా ఎగ్జామిన్ చేసుకోవాల్సిందే. కారణం ఏంటంటే, పరిణితి అనేటువంటిది ఒక్కళ్ళ మీద ఎప్పుడు ఆధారపడదు. మ్యూచువల్లీ వీఆర్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్. మ్యూచువల్ గా ఆ బాధ్యతను ఆత్మీయ జీవితంలో ఎదిగే విషయంలో ఆ క్రమం అనేటువంటిది మనం కలిగి ఉండాల్సిందే. ఇక్కడ పౌలు గారు ఇంకొక ఇమేజరీ కూడా వాడుతా ఉన్నాడు. అయ్యా, ఆత్మీయ జీవితంలో చాలా మందికి లైట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువారు మనకు ఎట్లా కనబడతాడు? మీక్గా కనబడతాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అనేటప్పటికీ మనం చాలా లైట్ తీసుకుంటాం కదా. మీక్నెస్ అనేటువంటిది వీక్నెస్ అనుకుంటాం. కానీ పౌలు గారు ఒక ఎనాలజీ వాడుతున్నాడు. ఏమని తెలుసా? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను. అంటే అర్థం ఏంటి? యేసుప్రభువారు సిలువకు అప్పగించబడటం అనేటువంటిది, యేసుప్రభువారు సిలువలో మరణించడం అనేటువంటిది ఆ రోజు సమాజంలో అది బలహీనత కింద ఎంచబడింది. People thought he was helpless. రోమా సామ్రాజ్యం ముందు నిలబడలేకపోయాడు, లేదంటే రోమా ప్రభుత్వం ముందు నిలబడలేకపోయాడు, లేదంటే యూదుల ముందు నిలబడలేకపోయాడు. ఎన్ని రకాలుగా యేసు ప్రభువుని అవమానించారు. ఆయన మీద భూమి వేశారు, ఆయన చెంప మీద కొట్టారు, లేదంటే ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకుంటావా అని గేలి చేశారు. ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్దేశంలో యేసు ప్రభువు వాళ్ళకి ఎట్లా కనబడతా ఉన్నాడు? ఒక చేతకాని బలహీనుడుగా ఆయన సిలువ మీద కనబడతా ఉన్నాడు. పౌలు గారు అదే ఇమేజ్ని వాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అంటే ఏ సిలువలో అయితే అది బలహీనత అనేటువంటి ముద్ర ఆయన మీద వేయబడిందో, అదే సిలువలో దేవుని శక్తి అనేటువంటిది బహు గొప్పగా అది బయటకు వచ్చింది. పునరుద్ధానం అనేటువంటిది దేవుని శక్తి ఎట్లాగా బయలుపరచబడింది? సిలువ అనేటువంటి బలహీనతలో. కాబట్టి ఆత్మీయ జీవితంలో సాత్వికం అనేటువంటిది, తగ్గించుకోవటం అనేటువంటిది అది చేతకానితనం కాదు. ఇట్ ఈస్ ఎ పవర్ అండర్ కంట్రోల్. వీక్నెస్ అంటే అది అర్థం. సాత్వికం అంటే దాని అర్థం ఏంటి? శక్తి లేకపోవటం కాదు, శక్తి స్వాధీనంలో ఉంచుకోవటం, శక్తి చేత విర్రవీగిపోవటం కాదు సాత్వికం అంటే. యేసుప్రభువారు తనకున్నటువంటి శక్తిని బట్టి కానీ, తనకున్న అధికారం బట్టి కానీ ఎప్పుడు విర్రవేగలేదు. ఎప్పుడు కూడా ఆయన తగ్గించుకునే ఈ లోకంలో జీవించాడు. అందుకనే యేసు ప్రభు యొక్క సిలువ వారికి ఎట్లా కనబడింది? బలహీనత కింద కనబడింది. కానీ ఆ బలహీనతలో ఎప్పుడైతే ప్రభువారు సిలువ వేయబడ్డాడో, ఆ సిలువ అనేటువంటిది చివరికి ఏమైందమ్మా? అది దేవుని శక్తిగా ప్రజ్వరిల్లింది. అందుకే యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఏమని చెప్పాడు? ఆయన
శిష్యుల దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది. దాని అర్థం ఏంటి? His weakness in the cross has become his infinite authority. ప్రభు యొక్క సిలువ అనేటువంటిది ఆయన జీవితంలో ఏం తీసుకొచ్చిందమ్మా? అనంతమైనటువంటి ఆ అధికారాన్ని ప్రభు తీసుకొచ్చాడు. అందుకనే యేసు ప్రభువారు గొర్రెపిల్లగా చనిపోయాడు, కానీ రాజుల రాజుగా ఆయన తిరిగి లేచాడు. ఆయన గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన చేల్చగలిగినటువంటి యూదా గోత్రపు సింహము అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. పౌలు గారు అదే అనాలజీని వాడుతున్నాడు. ఎగ్జామినేషన్ సీరియస్ గా తీసుకోండి. కారణం ఏంటంటే యేసు ప్రభువారు బలహీనుడు అనుకోమాకండి. ఆయన శక్తి సామర్థ్యాల్ని అండర్ ఎస్టిమేట్ చేయమాకండి. ఆయన ఏదైతే మన జీవితాల్లో చేయగలడో దాన్ని లైట్ తీసుకోమాకండి. బీ కేర్ఫుల్. ఆ వార్నింగ్ కింద ప్రభువు లేదంటే పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ మీరు గమనిస్తే కాన్సెప్ట్ ఒకటే గాని 3 రకాలైనటువంటి పదాలు పౌలు గారు వాడుతా ఉన్నాడు. ఇంగ్లీష్ లో కనుక మీరు చూస్తే టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటాడు, మిమ్మల్ని మీరే చూచుకొనుడి. రెండోది పరీక్షించుకొనుడి, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మూడోది మీరు ఎరుగరా, డూ యు నాట్ రికగ్నైజ్ యువర్ ఓన్ స్పిరిచువల్ లైఫ్. అంటే మన జీవితంలో ప్రతి దినము కూడా మనం ప్రతి ఒక్కరము కూడా మన ఆత్మీయ జీవితాన్ని టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. యు రికగ్నైజ్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల విషయంలో పాస్టర్ గారు మీకు సర్టిఫికేట్ ఇవ్వడు, సంఘము మీకు సర్టిఫికేట్ ఇవ్వదు, దేవుడు మీకు సర్టిఫికేట్ ఇవ్వాలా. కారణం ఏంటంటే దేవుని ముందు నిలబడుతున్నాం మనం. దేవుడు ఆ క్లియరెన్స్ ఇవ్వాలి. అందుకనే పౌలు గారు ఆ సీరియస్నెస్ తీసుకొస్తా ఉన్నాడు. ఒకే వచనంలో 3 పదాలు వాడటాన్ని బట్టి అంటే ఆ టెస్టింగ్ లేదంటే ఎగ్జామినేషన్ యొక్క సీరియస్నెస్ ని ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు. బి కేర్ఫుల్. ఒక రకంగా దేవుని వాక్యంలో గనక మనం గమనిస్తే మన ఆత్మీయ జీవితం యొక్క స్టేచర్ ని తెలియచేసేటువంటి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? సపోజ్ మీరు ఈ యొక్క జాబ్ మీరు సంపాదించాలంటే ఈ మార్కులు మీకు రావాలి అంటే అర్థం ఏంటి? ఆ మార్కులు ఎన్ని మార్కులు రావాలనేటువంటిది అది ఒక పారామీటర్. ఎందుకు ఆ పారామీటరు? ఆ జాబ్ రావటానికి మీరు క్వాలిఫైడ్ కాదో తెలుసుకోవటానికి. అలానే మనం దేవుని వాక్యం కనుక గమనిస్తే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా లేదంటే ఎదగట్లేదా, లేదంటే మనం స్టాగ్నెంట్ గా ఉన్నామా లేదంటే మనం పతనం అవుతున్నామా అనేటువంటి విషయం తెలియచేయటానికి దేర్ ఆర్ సర్టెన్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ ని కనుక మనం టెస్ట్ చేసుకుంటే మన ఆత్మీయ జీవితం అనేటువంటి ఏ స్థితిలో ఉందో మనకు అర్థమవుతా ఉంటది. ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు మార్కులు వేయక్కర్లేదు. మీకు మీరే మార్కులు వేసుకోండి, మీకు మీరే ఎగ్జామిన్ చేసుకోండి. ఈ పారామీటర్స్ విషయంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటిది గనక మీకు మీరే టెస్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది మీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందో. పారామీటర్ నెంబర్ 1 ఆయన అంటాడు, మీ జీవితంలో పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం ఉందా? ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్లింగ్ ఇన్ యూ. కారణం ఏంటంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, నువ్వు మారు మనసు పొందితే గాని, నీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడి నువ్వు పాప క్షమాపణ పొందుకుంటే గాని, నువ్వు మారు మనసు పొందితే గాని పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేయడు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. పౌలు గారు ఏమంటాడు? దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే
వాడు ఆయన వాడు కాదు అంటే అర్థం ఏంటి తెలుసా? నెంబర్ 1 పారామీటర్ ఏంటంటే మీ స్పిరిచువల్ లైఫ్ లో మీరు ఏమంటారు, రైట్ వేలో ఉన్నారు అంటానికి ద విట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనము మీ జీవితంలో స్పష్టంగా ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనం కింద మీ జీవితాలు నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో చాలా యాక్టివ్ గా కనపడాలి. పరిశుద్ధాత్ముడు యాక్టివ్ గా కనపడటం అంటే భాషల్లో మాట్లాడటం కదమ్మా, గంతులేయటం కాదు, అది కాదు. దట్ వాజ్ నెవర్. పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అంటే పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఆయన ఆధీనము, ఆయన స్వాధీనం అనేటువంటి స్పష్టంగా కనపడాలి. దట్ ఈస్ పారామీటర్ నెంబర్ 1. కాబట్టి ఉదయకాల సమయంలో మీ ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోండి. ఇక్కడ మీరు టిక్ పెట్టుకోకపోతే యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎండేంజర్డ్. జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితంలో రైట్ ప్యాత్ లో లేరు అనే సంగతి అర్థం చేసుకోవాలి. రెండోది ఏమన్నారు తెలుసా? మీరు సహోదరులను ప్రేమిస్తున్నారా లేదా అంటే చర్చ్ లో యాజ్ చర్చ్ మెంబర్స్ ఆర్ యు ఏబుల్ టు లవ్ ఈచ్ అదర్. ఏమన్నాడు అక్కడ? మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. ఇట్స్ ఎ క్లియర్ పారామీటర్. సో దేవుని ప్రేమ, దేవుని చేత నువ్వు రక్షించబడిన వాడవైతే నీలో ఆ ద్వేషం కనపడటానికి వీల్లేదు. అమ్మా, ప్రేమించకపోవటం వేరు, ద్వేషించటం వేరు. బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. నువ్వు ప్రేమించడం చేత కాదే ప్రేమించమాక, ప్రాబ్లం లేదు. కానీ ద్వేషించమాక. ద్వేషం అనేటువంటిది శత్రువు యొక్క స్వభావం. ఇఫ్ యు కాంట్ లవ్, అట్లీస్ట్ డోంట్ హేట్. ఇది ఒక పారామీటర్. నీ ఆత్మీయ జీవితం అనేటువంటిది లైన్ లో ఉందో లేదో చెక్ చేసుకోవటానికి. మూడోది, నీ జీవితంలో దేవుని నీతిని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా? ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన యెడల నీతిని జరిగించు ప్రతి వాడులో ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఇది దేవుని నీతి. లోకంలో మంచి పనులు చేయటం నీతి అనుకోమాకండి. ఎందుకంటే లోకంలో నువ్వు మంచి పనులు చేయటం అనేటువంటిది దేవుని దృష్టిలో అది మురికి గుడ్డలు. దాన్ని ఎప్పుడు కూడా దేవుడు కన్సిడర్ చేయడు. దేవుని నీతి అంటే నువ్వు మారు మనసు పొందబట్టాన్ని బట్టి, నీ పాపములు క్షమించబట్టాన్ని బట్టి, దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్చిన దాన్ని బట్టి ఆ దేవుని నీతి అనేటువంటిది నీ జీవితంలో అగుపట్టం అనేటువంటిది, దట్ ఈజ్ యువర్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఈ పారామీటర్ స్పష్టంగా ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో. నాలుగోది అంటున్నాడు, లోకాన్ని జయించగలుగుతున్నావా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి కన్సిస్టెంట్ గా, కాన్స్టెంట్ గా మన జీవితాల్లో లోకాన్ని జయించడం అనేటువంటిది కనపడాలి. లోకం అంటే ఏంటమ్మా? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవటము. అంటే లోకాన్ని జయించడం అంటే ఏంటి? నీ శరీర కోరికలను నువ్వు జయించటం, నీ కళ్ళకు కనబడేటువంటి కోరికలను నువ్వు జయించటం, నీ ఈగోని ప్రేరేపించేటువంటి ఆ పాపాన్ని జయించటం. సో లోకము జయించడం అనేటువంటిది క్రీస్తుని వెంబడించే వ్యక్తి జీవితంలో కనపడాలి. అంటే ఇప్పుడు మన ఉదయకాల సమయంలో ఈ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. అది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే. ఆత్మీయ జీవితాన్ని డోంట్ అసర్టైన్, ఏదో ఏమంటారు మనం అనుకున్నట్టు దేవుడు చేస్తాడు అనుకోమాకండి. దేవుని స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా హైయర్ స్టాండర్డ్సే. సో దేవుడు ఈ విషయాలు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే పౌలు గారు ఆ సీరియస్నెస్ తీసుకొస్తున్నాడు. ఒకే వచనంలో 3 సార్లు
ఆయన ఒకే పదాన్ని 3 రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ద సీరియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ పారామీటర్స్ మన ఆత్మీయ జీవితంలో కనపడాలి. కనపడకపోతే జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉంది. ఆ మాటకొస్తే పౌలు గారు తన జీవితము ఎట్లా ఉందో దాన్ని చెప్తానే సంఘాన్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటి ఆయన అంటాడు, నా జీవిత సారం అనేటువంటిది ఈజ్ ఇట్ ఇన్ ఒబీడియన్స్ టు జీసస్ క్రైస్ట్ కదా. ఏమంటున్నాడు అక్కడ, మీరు ఏ దుష్కార్యమైనను చేయవలని చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనపడవలన కాదు గాని మేము భ్రష్టులమైనట్లు కనబడను, మీరు మేలైనదే చేయవలని ప్రార్థించుచున్నాం. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మీ దృష్టిలో పాస్టర్ గారు అంత స్టాండర్డ్లో లేకపోతే గనక కానివ్వండి, పర్వాలేదు, కానీ మీ స్టాండర్డ్ జాగ్రత్త, మీ స్టాండర్డ్ జాగ్రత్త. అంటే ఆబ్వియస్ గా మనము నెపము ఎవరి మీద వేయడానికి వీల్లేదమ్మా. నెపము మన మీదే మనం వేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాల విషయంలో లెక్క మనమే అప్పగించాలి, మనమే పరీక్షించుకోవాలి, మనమే బాధ్యులమవుతాం, మనమే బాధ్యత వహించాలి. దట్ ఈస్ వెరీ క్లియర్. రెండోది ఏమన్నాడు, నేను దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా? యామ్ ఐ కమిటెడ్ టు ఫాలోయింగ్ గాడ్స్ వర్డ్. ఎవరి మాట వింటున్నావు? ఫ్రెండ్స్ మాట వింటున్నావా? బంధువుల మాట వింటున్నావా? స్నేహితుల మాట వింటున్నావా? ఎవరి మాటలు వింటున్నావు? దేవుని మాట వింటున్నావా? అన్నిటికంటే ఉత్తమమైంది దేవుని మాట. ఆ దేవుని మాటకు లోబడవలసిందే. అందుకే ఏమన్నాడు అక్కడ, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాం. అంటే మా జీవితాల్ని దేని చుట్టూతా మేము జీవిస్తా ఉన్నాం? అరౌండ్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికే కట్టుబడి ఉంటాం. దేవుని వాక్యం ఏదైతే చెప్పదో దాన్ని చేసే ప్రసక్తే లేదు. కారణం ఏంటంటే మా పారామీటర్ ఏంటి? మా స్టాండర్డ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ వర్డ్, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. అన్నిటికంటే ఉత్తమమైన దేవుని వాక్యం శ్రేష్టమైంది కనుక జీవితాలు దేని చుట్టూ నడపబడాలి? దేవుని వాక్యము చుట్టూ నడపబడాలి. మూడోది ఏమంటున్నాడంటే, సంఘములో ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో ఆర్ వి ఆప్టిమిస్టిక్? సర్వసాధారణంగా మన జీవితాల్లో మనం ఎట్లా ఉంటామంటే అమ్మా, స్పెసిమిస్టిక్ గా ఉంటాం. అంటే మనకంటే పక్కనోడు ఎప్పుడు ఎట్లా కనపడతాడు? తక్కువ కనపడతా, ఎక్కువ కనపడతాడా? ఎక్కువ కనపడతా గొడవే ఉంది, అవునా? మన ప్రాబ్లం ఏంటి కదా? మనం ఎప్పుడు కూడా హైయర్ ప్లేన్లో కనపడతా ఉంటాం. పక్కనోడు ఎప్పుడు ఎట్లా కనపడతా ఉంటాడు? జాగ్రత్త. దట్ ఈస్ ఎ డేంజరస్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో మనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవాలి. మనకంటే ఇతరులను ఎప్పుడు కూడా డౌన్ చేయటానికి వీల్లేదు. అది దయ్యం యొక్క స్వభావం, ఇతరులను డౌన్ చేయటం అనేటువంటిది. ఇతరులను హెచ్చించడం అనేటువంటిది దేవుని స్వభావం. అందుకే ఇక్కడ ఏమంటారు, అక్కడ మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులై ఉండి ఎళ్ళ సంతోషించటము. రైట్, పాల్ గారు ఏంటంటే ఇటువంటి సేవ చేస్తున్నాడు అనుకోండి, పర్వాలేదు. మా చిన్నప్పుడు సేవకులు సైకిల్ మీద తిరిగామండి, ఈ పాస్టర్ గారు ఏంటంటే 2 కార్లు పెట్టుకుని తిరుగుతున్నాడు అనుకోండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. మా చిన్నప్పుడు సేవకులు గుడిసెల్లో తిరిగి కష్టపడి సేవ చేసేవాడు, ఈ సేవకుడు ఏంటంటే బిల్డింగ్లో తిరుగుతున్నాడు, ఏసీలో తిరుగుతున్నాడు అనుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అర్థం కాదు కూడా. వాట్ ఈస్ గాడ్స్ కాలింగ్ అనేటువంటిది ఒక్కొక్కరిని దేవుడు ఎట్లా దేనికోసం పిలుస్తాడో, ఒక్కొక్కరిని దేవుడు ఎట్లా వాడుకుంటాడో అవి వ్యక్తిగతంగా ఉండేటువంటి విషయాలే. ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ పౌలు గారు ఏమంటారు, మేము బలహీనంగా కనపడినా పర్వాలేదు.
ఒకవేళ మా సేవ మీకు సేవగా కనబడపోయినా పర్వాలేదు, కానీ మీరు బలవంతులుగా ఉండండి. ఎందుకంటే సేవ విషయంలో తేల్చేవాడు దేవుడు, మనం కాదు. ఎవరిని దేవుడు ఎట్లాగా పిలుచుకుంటాడో, ఎవరిని దేవుడు ఎట్లా వాడుకుంటాడో, అందరినీ దేవుడు ఒకేలాగా వాడుకోడు, అందరిని దేవుడు ఒకేలాగా పిలవడు, అందరినీ దేవుడు ఒకే లెవెల్లో ఉంచడు. అయినప్పటికీ పౌలు గారు ఏమంటాడు, మా సేవ విషయంలో మేము బలహీనులుగా కనపడినా పర్లేదు, కానీ ఈయన బలహీనంగా ఉన్నాడని చెప్పి, లేదంటే మేము అనుకున్నట్టు ఈయన లేడని చెప్పి మీరు గొంతులేయడానికి కుదరదు. మీ ఆత్మీయ జీవితంలో మీరు బలవంతులుగా ఉండాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు, మేము బలహీనులై ఉన్నాను, మీరు బలవంతులయ్యండి, నేను సంతోషించటం. పాస్టర్ గారిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయా? దట్స్ ఓకే. పాస్టర్ గారు మీరు అనుకున్న లెవెల్లో లేడా? దట్స్ ఓకే. కానీ మీరు ఆత్మీయ జీవితంలో ఎదగడాన్ని బట్టి సేవకుడు సంతోషిస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలని ప్రార్థించుచున్నాం. ఎందుకంటే అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? ఇక్కడ సేవకుడు బలంగా ఉండాల్సిందే, సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా బలంగా ముందుకెళ్లాల్సిందే. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. దేవుని దగ్గర ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మన దృష్టిలో ఇతరులు బలహీనంగా కనపడినప్పటికీ కూడా వారిని మీరు బలహీనంగా చూడాల్సిన అవసరం లేదు. మీ బలాన్ని సంరక్షించుకోండి, జాగ్రత్త. వాళ్ళ బలహీనతను బట్టి మీ విశ్వాస జీవితం గనక పతనమవుతే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వాడికి మీకు తేడా ఏముంది? సో పౌలు గారికి ఏమంటున్నాడు? ఎస్, ఒకవేళ మేము బలహీనంగా కనపడగానే దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? సో దట్ యూ కెన్ బీ స్ట్రాంగ్. నాలుగోది స్పిరిచువల్ అథారిటీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక రకంగా మనందరి జీవితాల్లో కూడా ఈ స్పిరిచువల్ అథారిటీ అనేటువంటిది మనం కలిగి ఉన్నాం. ఉదాహరణకి తండ్రి కుటుంబానికి స్పిరిచువల్ లీడర్, తల్లి కుటుంబంలో తండ్రితో పాటు పార్ట్ లో ఉన్నటువంటి స్పిరిచువల్ లీడర్షిప్, అంటే తండ్రి యొక్క ఆధ్యాత్మిక నాయకత్వం కింద తల్లి షీఈ్ ఎ సబార్డినేట్ లీడర్, లేదంటే హెల్పింగ్ లీడర్ ఇన్ ద ఫ్యామిలీ, లేదా మీ ఆఫీసుల్లో మీరు బాసులుగా ఉండొచ్చు. సో ఏదో ఒక లెవెల్లో అథారిటీ అనేటువంటిది మన జీవితాల్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. పౌలు గారు అంటున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన అథారిటీని మీరు ఎట్లా వాడుతున్నారు? అది మీరు కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. వాట్ ఈస్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ స్పిరిచువల్ అథారిటీ? దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఎక్సర్సైజ్ చేయటానికి అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక. జాగ్రత్త వినండి. మీ మాటలతో ఇతరులను కూలుస్తారు, లేదంటే ఇతరులను కడతారు. మీరు కూల్చేవారిలాగా ఉంటున్నారా, కట్టేవారిలాగా ఉంటున్నారా? మీ మాటలు గనక ఇతరులను పడద్రోస్తూ ఉంటే జాగ్రత్త. మీ మాటలు గనక ఇతరులను కడితే నో ప్రాబ్లం. ఎందుకంటే అల్టిమేట్ గా మన జీవితం కానీ, లేదంటే మనం మాట్లాడేటువంటి మాటలు కానీ, లేదంటే మన భక్తి జీవితం కానీ, లేదంటే దేవుడు మనకిచ్చేటువంటి తలాంతులు కానీ ఇతరులను ఎంకరేజ్ చేయటానికి కానీ, ఇతరులను క్రిటిసైజ్ చేయటానికి కాదు. బీ కేర్ఫుల్. ఆల్వేస్ ట్రై టు బిల్డ్ అదర్స్. ఇతరులను బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేయి. ఏమన్నాడు? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిస్తున్నాను. సో స్పిరిచువల్ అథారిటీ, దేవుడు మనకిచ్చినటువంటి అజమాయిషి, దేవుడు మనకిచ్చినటువంటి స్థానం, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఎందుకొరకంటే ఇట్ ఈస్ టు బిల్డ్ ద పీపుల్.
నాట్ టు హేట్ ద పీపుల్ ఆర్ నాట్ టు డిస్ట్రాయ్ ద పీపుల్. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఈ పారామీటర్స్ ని పౌలు హైలైట్ చేస్తున్నాడు. హైలైట్ చేస్తూ ఇప్పుడు ఏమంటే మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఈ దినం ప్రభు బలను సమీపించబోతున్నాం. ఏం టెస్ట్ చేసుకుంటాం మనం? ఎవరిని టెస్ట్ చేస్తాం? పక్కన టెస్ట్ చేయటం మానేసి ముందు మీ ఆత్మీయ జీవితంలో తొంగి చూడండి. ఈ పారామీటర్స్ విషయంలో ఎక్కడన్నా లోపం ఉందా? దేవుడు ఏదైతే ఈ విషయాల్లో సరి చేసుకోవాలని చెప్తా ఉన్నాడో వాటి విషయంలో మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది, ఈ విషయాలు గమనించుకోవాలి. అల్టిమేట్ గా పౌలు తన రెప్యుటేషన్ గురించి వరి అవ్వట్లేదు, సంఘం యొక్క రెస్టోరేషన్ గురించి వరి అవుతా ఉన్నాడు. మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపటికి నా గురించి ఏమనుకుంటున్నారు అంటే మన కోరిక ఏంటి? నన్ను గురించి అందరూ మంచిగా అనుకోవాలి. ఎవడు చెప్పాడు? నిన్ను గురించి అందరూ మంచిగా అనుకుంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు అని అర్థం. కాంప్రమైజ్ అయితేనే అందరితో ఫ్రెండ్షిప్ చేయగలుగుతావు. నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతికేటట్టు అయితే కొంతమందికి దూరంగా ఉంటావు. ఆ మాట మీకు అర్థమవుతుందా? సో కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ యువర్ రెప్యుటేషన్. నన్ను గురించి ఏమనుకుంటున్నారు అక్కర్లేదు, నీ గురించి ఏమనుకుంటున్నారు అక్కర్లేదు. దేని గురించి? మన జీవితాలు సరైనటువంటి విధముగా కట్టబడుతున్నాయి లేదా చూడండి. అందుకే ఆ మాటను హైలైట్ చేశాను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున. సో దేవుడిచ్చినటువంటి స్పిరిచువల్ అథారిటీ దేని కొరకంటే ఇట్ ఈస్ నాట్ టు డిస్ట్రాయ్ పీపుల్ బట్ టు రెస్టోర్ ద పీపుల్. ఈ కట్టుట అనేటువంటి మాట అంటే వొకాబులరీలో చాలా రిచ్ వర్డ్ అంటాం. కారణం ఏంటంటే ఇది ఏ సందర్భంలో వాడబడినటువంటి మాట ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ విరిగినటువంటి ఎముకను సరి చేయటం అనేటువంటిది. కాలు విరిగిపోయింది అనుకోండి, ఎంత బాధ వస్తుంది. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దాన్ని సరిచేసి మళ్ళా నువ్వు నడిచేటట్లుగా చేసాడు అనుకోండి, ఎంత సంతోషం. అది రెస్టరేషన్ అంటే. ఆ యొక్క వలలు బాగు చేసుకోవటం లాంటిది. వలల్లో పెద్ద పెద్ద కంతలు పడితే నువ్వు చేపలు పట్టలేవు. కాబట్టి చేపలు పట్టాలంటే ఎప్పటికప్పుడు ఆ కన్నాల్ని, ఆ సైజ్ని, వాటన్నిటిని కూడా సరి చేసుకోవాలి. సో మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆల్వేస్ టు బిల్డ్ ద పీపుల్. ఎప్పుడు కూడా ఇతరులను కట్టటమే. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. హీలింగ్ దట్ విచ్ హస్ బ్రోకెన్. ఏదైతే ఇరిగిపోయిందో దాన్ని బాగు చేయటమే. సర్వసాధారణంగా పొరపాట్లు అనేటువంటివి అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు జరిగినప్పుడు మనం 3 రకాలుగా ప్రతిస్పందించవచ్చు. ఒకటి, సర్వసాధారణంగా అందరూ కూడా వెళ్ళి కాన్ఫరెన్స్ చేస్తారు, రైట్ నీ బుద్ధి ఉందా లేదా, ఎందుకు ఈ పని చేసావు. సో ఇప్పుడు చెప్పినోడు బుద్ధిమంతుడు, ఫెయిల్ అయినోడు బుద్ధిహీనుడు. సో ఎట్లా మనం కనపరుచుకుంటావు? వెళ్ళి నీకు బుద్ధి లేదు కాబట్టి ఈ పని చేసావు. నిజమే, ఆడు బుద్ధి లేదు కాబట్టి పని చేశాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలా? నీకు బుద్ధి లేదని తిట్టడానికి వచ్చావా? మాట్లాడరే. బుద్ధి లేదని తిట్టాను దేవుడిని పంపించాడా? రెండోది పర్సనల్ విండికేషన్. రెండో రకం మాటలు ప్రతిస్పందిస్తాడు. ఈడు ఫెయిల్ అయ్యాడరా, కానీ ఈ విషయంలో నేను చాలా స్ట్రాంగ్. దాని అర్థం ఏంటి? నీ గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నావు. రైట్, వాడు ఫెయిల్ అయ్యాడు. సో ఇప్పుడు నువ్వు వాడికంటే గొప్ప అని చూపించుకోవాలా? వాడు బుద్ధిహీనుడు కాబట్టి వాడు ఫెయిల్ అయ్యాడు, నువ్వు గొప్పవాడు కాబట్టి నువ్వు సక్సీడ్ అని చూపించుకోవటం, అదా నీ ఉద్దేశం? కానీ మూడోది అంటున్నాడు, కట్టటం, విరిగిన దాన్ని కట్టటం. వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా ప్రతిస్పందిస్తున్నావు?
ఇతరులను కాన్ఫిడెంట్ చేస్తున్నావా, లేదంటే ఇతరుల కంటే గొప్పవాడని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేదంటే ఒకవేళ దేవునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇతరుల జీవితాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? పౌలు గారు అయితే అంటున్నాడు, నన్ను నేను ప్రదర్శించుకోవటానికి కాదు, లేదంటే నిన్ను కాన్ఫిడెంట్ చేయటానికి కాదు, నాకున్న గోల్ ఏంటో తెలుసా? నీ లైఫ్ని బిల్డ్ చేయటం. అక్కడ హ్యూమిలిటీ ఉంటుంది, అక్కడ మీక్నెస్ ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుందాం. ప్రభు బలను మనం సమీపించబోతుండగా ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాలు దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకున్నప్పుడు పౌలు గారు చాలా పారామీటర్స్ ఆయన చెప్పాడు. ఆత్మీయ జీవితంలో ఎటువంటి విషయాలు మనం టెస్ట్ చేసుకోవాలో ఆయన చెప్పాడు. ఆ విషయాలు మనం గమనిద్దాం. మనం రక్షించబడ్డామా లేదా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. నీ జీవితం దేవునితో ప్రారంభమయ్యేది నీ మారు మనసుతో. నువ్వు మారు మనసు పొందటానికి నీకు ఆటంకంగా ఉన్న విషయం ఏంటి? ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? ప్రభు దగ్గరికి వస్తావా? నీ పాపం విషయంలో పశ్చాత్తాపడి ప్రభుని గనక అంగీకరించకపోతే ఎటర్నల్ డ్యామేజ్ జరుగుతామా? నిత్యము నరకంలో ఉండవలసిందే. ఆ స్థితి నుండి నువ్వు తప్పించబడాలంటే ప్రభు దగ్గరికి రా. ఒకవేళ నువ్వు మారు మనసు పొందిన వాడివైతే, ఈ దినం ప్రభు బలలో నువ్వు చేయి వేస్తున్న వాడివైతే, ఏదో ఒక ఆచారపరంగా ప్రభు బలలో చేయమాక. మన ఆత్మీయ జీవితాల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. కొన్ని పారామీటర్స్ పౌలు గారు చెప్పాడు. పరిశుద్ధాత్మని యొక్క కార్యం మన జీవితాల్లో జరుగుతుందా? నువ్వు మారు మనసు పొందితేనే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో లేడంటే నీవు ఆయన వాడవు కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది. సంఘములో నీతోటి సంఘస్థులను ప్రేమించగలుగుతున్నావా? ఒకవేళ ప్రేమించలేకపోయినా ద్వేషిస్తే అది భయంకరమైనటువంటి పాపం. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకో. దేవుని నీతి నీ జీవితంలో క్రియారూపకంగా కనపడుతుందా? నీ నీతి కాదు దేవునికి కావాల్సింది, నీ మంచి పనులు కాదు దేవునికి కావాల్సింది. దేవుని నీతి మన జీవితాల్లో ప్రత్యక్షంగా కనపడాలి. లోకాన్ని జయించే విషయంలో మన ఆత్మీయ జీవితం ఎట్లాగా ఉంది? శరీరాశను జయించలేకపోతున్నామా? నేత్రాశను జయించలేకపోతున్నామా? జీవపు డంబాన్ని జయించలేకపోతున్నామా? ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభు దగ్గర సరి చేసుకుందాం. క్రీస్తుకు లోబడి నేను జీవిస్తున్నానా పరీక్షించుకుందాం. దేవుని వాక్యాన్ని అనుసరించి నా జీవితం ఉందా పరీక్షించుకుందాం. ఇతరుల విషయంలో నా వైఖరి ఎట్లాగుంది పరీక్షించుకుందాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, అది కుటుంబంలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఆ లీడర్షిప్ని నేను ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నాను పరీక్షించుకుందాం. అల్టిమేట్గా దేవుడు మనల్ని కట్టడానికి పిలిచాడు. ఇతరులను కూలద్రోయటం అనేటువంటిది మన ఉద్దేశం కాదు. ఇతరుల కంటే మనం గొప్పవాళ్ళమని చెప్పుకోవటం అనేటువంటిది మన ఆత్మీయ జీవితం యొక్క ఉద్దేశం కాదు. ఒకవేళ దేవుడు గనక నిన్ను మేలైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉంచితే, నీకంటే తక్కువ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో నీ ప్రవర్తన ఎట్లాగుంది? ఇవి సరి చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ ప్రభు బలను సమీపిద్దాం. ఒకవేళ మన ఫెయిల్యూర్ కనపడితే గనక ప్రభువుని క్షమాపణ అడుగుదాం.
స్పిరిచువల్ లైఫ్లో కూడా టెస్టింగ్ అనేటువంటి చాలా ప్రధానమైంది కనుక నిర్లక్ష్యం చేయొద్దు. ఆ మాటకొస్తే లోకంలో మనకున్నటువంటి టెస్ట్ కంటే కూడా స్పిరిచువల్ టెస్టింగ్ ఇంకా ప్రమాదకరమైనది. కాబట్టి ఆ విషయంలో నిర్లక్ష్యం కుదరదు. సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ బలను ప్రభా మేము సమీపిస్తుండగా ప్రభా మేము యోగ్యులమని కాదు కానీ నీ కృపను బట్టి, నీవిచ్చిన రక్షణ బట్టి ప్రభా నీ బలను సమీపిస్తుండగా మాలో నీకు ఆయాసకరమైన ఏ మార్గం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నా. అనాలోచితంగా నీ బలలో చేయి వేయకుండా, ఆచారపూర్వకంగా నీ బలలో చేయి వేయకుండా మా జీవితాలు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని నీ బలలో చేయి వేయటకు మీరు కృప చూపించమని. నీ కుమారుని యొక్క శరీరం మా కొరకు నలగొట్టబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక ప్రభా మీరిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చి భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అన్నసులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి, మమ్మ శోధనలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొక పలకరించుకొని వెళ్ళకు మీరు వెళ్ళొచ్చు.